హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోని లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నానండి. అయితే నాకు మెటీరియల్ ఎలా వచ్చిందండి, ఈ మెటీరియల్ నేను ఎలా కటింగ్ చేశాను, ఎలా స్టిచ్చింగ్ చేశాను అన్నది మీకు చూపిస్తానండి. అయితే ఇలా ముందు చూపించాను కదా, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్లో మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది, బ్యాక్ పార్ట్లో ప్లెయిన్ వచ్చింది. ఇప్పుడు అక్కడ స్టిచ్చింగ్ ఉందండి, ఆ స్టిచ్చింగ్ అంతా విప్పేసుకుంటున్నాను. చూడండి, ఇలా విప్పేసుకున్న తర్వాత బాడీ పార్ట్ కూడా స్టిచ్చింగ్ ఉందండి, ఆ స్టిచ్చింగ్ విప్పేస్తాను. లూజ్ కుట్టే ఉంది, అందుకొంచెం విప్పేస్తున్నానండి. మనం డైరెక్ట్గా కటింగ్ చేసుకునే బదులు ఇలాగ ఏ పార్ట్కి ఆ పార్ట్ విప్పేస్తే కరెక్ట్గా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయొచ్చండి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ ఎంబ్రాయిడింగ్ వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేస్తానండి. అయితే బ్యాక్ పార్ట్ ప్లెయిన్ వచ్చింది కదా, అది కూడా స్టిచ్చింగ్ విప్పేస్తాను. విప్పేసి ఆ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి ఇప్పుడు కటింగ్ చేస్తానండి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ ప్లెయిన్ వచ్చింది, మొత్తం ఎంబ్రాయిడింగ్ వచ్చింది కాబట్టి ఇది పక్కన పెడదామండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ప్లెయిన్ వచ్చింది కాబట్టి వీటి కటింగ్ చేసుకుందాము. చూసారు కదా, ఇక్కడ సమానంగా లేదు క్లాత్, అందుగురించే కటింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకి లెంత్ కావాలండి. మొత్తం బ్లౌజ్ పార్ట్ లెంత్ ఎంత కావాలో అంత పెట్టుకోవాలండి. నేనైతే 14 ఇంచెస్ పెడుతున్నానండి. అంటే 1 ఇంచు ఖర్చులు మొత్తం 15 ఇంచెస్ పెడతానండి, సరిపోతుంది బాడీ పార్ట్కి. ఇప్పుడు ఆ 15 ఇంచెస్ పెట్టుకుని ఒక స్కేల్తో లైన్ గీసుకుని ఉన్నది కటింగ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా కటింగ్ చేసిన తర్వాత మనకి షోల్డర్ కావాలి. చూడండి, నేను ఫోల్డింగ్ నా వైపు ఉంచుకుని ఓపెన్ అటువైపు పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు 7.5 షోల్డర్ పెట్టానండి. ఆ 7.5 షోల్డర్ పెట్టాను కదా, 7 ఇంచెస్ సంక రౌండ్ కోసం పెట్టుకున్నానండి. అయితే మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంతో చూసుకుందామండి. చెస్ట్ లూజ్ 35 ఇంచెస్. ఆ 35 ఇంచెస్ని 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేస్తే ఎంత వచ్చింది, నాకు 8.5 వచ్చిందండి. ఇప్పుడు ఆ 8.5ని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ కింద పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు 1 ఇంచ్ ఖర్చులు పెట్టుకున్నానండి. అయితే ఇక్కడ వేస్ట్ లూజ్ తీసుకోవాలి. వేస్ట్ లూజ్ నాకు 30 ఇంచెస్ వచ్చింది. 30 ఇంచెస్ని 4 భాగాలు చేస్తే 7.5 వచ్చిందండి. ఆ 7.5ని వేస్ట్ లూజ్ కింద పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ 7.5 వచ్చింది. ఆ 7.5ని ఇక్కడ వేస్ట్ లూజ్ కింద పెట్టుకోవాలండి. 1 ఇంచు డాట్ల కోసం పెట్టుకోవాలండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సైడ్లు డాట్లు వేద్దాం అనుకుంటున్నాను. 1 ఇంచు మనం ఖర్చులు ఎంత ఉంటే అంత ఖర్చులు పెట్టించుకున్నానండి. అయితే ఇక్కడ 1 ఇంచే ఖర్చులు మిగిలింది, సరిపోతుందండి. డ్రెస్కి మరీ ఎక్కువ ఖర్చు ఉండక్కర్లేదు. ఇక్కడ 1 ఇంచు రౌండ్ తీయడానికి పెట్టానండి. చూడండి, ఇక్కడ 1 ఇంచు సంక రౌండ్ తీయడానికి పెట్టాను. ఇప్పుడు ఉన్నది ఖర్చు అండి, అంతేనండి. ఇప్పుడు ఇక్కడ నెక్ చూసుకుంటున్నాను ఎంత వచ్చిందని. ఇక్కడ నాకైతే 8 ఇంచెస్ వచ్చింది. చూడండి, ఇక్కడ 4 ఇంచెస్ వస్తుంది. మనకి ఎంబ్రాయిడింగ్ దగ్గరికి వచ్చేసరికి 4 ఇంచెస్ నెక్ వెడల్పు వస్తుంది. అయితే ఈ 4 ఇంచెస్ చూడండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి కదా. మనకి కరెక్ట్గా నాకు 4 ఇంచెస్ వచ్చిందని, అంటే మొత్తం నెక్ వెడల్పు 8 ఇంచెస్ వచ్చింది. ఇది బోట్ నెక్ టైప్ వచ్చిందండి. కాబట్టి నేను ఇక్కడ ఎంత వచ్చిందో అంతే పెట్టించుకుంటున్నానండి. మనం ఎలాగో షోల్డర్ 7.5 ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కాబట్టి అందులో 4 ఇంచెస్ నెక్ వెడల్పు పెట్టుకున్నాము. ఇప్పుడు షోల్డర్ 3.5 మిగిలిందండి. ఇప్పుడు నెక్ డౌన్ 3.5 పెట్టుకుంటే సరిపోతుందండి. మరి కిందకు అక్కర్లేదు అన్నారు, పైకి ఉంచమన్నారు నెక్. అయితే ఇక్కడ చిన్న రౌండ్ ఇచ్చేసుకుంటే సరిపోతుందండి, అంతేనండి. బోట్ నెక్ అయిపోయింది. కటింగ్ చేసేద్దాం ఇప్పుడు. అయితే ఇప్పుడు సంక రౌండ్ చూసుకుందామండి కొలిచి. చూడండి, 8 ఇంచెస్ వచ్చింది. నాకు ఇక్కడ సరిపోవట్లేదు కాబట్టి నేను మళ్ళీ కొంచెం ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలని చూస్తున్నాను. అయితే ఈ కిందన ఒక 6 ఇంచు దించుదాం అనుకుంటున్నాను. ఒక 6 ఇంచు దించితే మనకి సంక రౌండ్ కరెక్ట్గా వస్తుందండి. అయితే 6 ఇంచు దించుకున్నాను. 7.5 పెట్టాను కదా, అదే 7.5 ఇక్కడ కూడా పెట్టేసుకున్నాను. ఒక 1 ఇంచ్ కార్నర్లో ఇచ్చుకున్న చిన్న రౌండ్ ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొలుచుకుందామండి, ఎంత వచ్చిందో చూద్దాము. చూడండి, నేను 1/2 ఇంచ్ ఖర్చులు వదిలేసాను. పైన భుజం ఖర్చు వదిలేసాక సంక రౌండ్ కొలిచానండి. నాకు 8 ఇంచెస్ వచ్చింది. 1 ఇంచ్ ఖర్చులు మొత్తం 9 ఇంచులు వచ్చిందండి, సరిపోతుందండి. అయితే ఇప్పుడు అన్నీ కరెక్ట్గా వచ్చాయో లేదో చూసుకుంటున్నానండి. చూడండి, అన్నీ కరెక్ట్గా వచ్చాయో లేదో పూర్తిగా చూసుకుంటున్నాను. ఎందుకంటే మనం మళ్ళీ కటింగ్ చేశాక
తేడా వస్తే మళ్ళీ కటింగ్ చేయలేం కదండి. అందుగురించి ముందే అన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని కటింగ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం కటింగ్ చేస్తున్నాను. అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ చేశాక బ్యాక్ పార్ట్ని తీసుకెళ్ళి ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, అయితే ఇక్కడ నెక్ కూడా కటింగ్ చేయలేదు, నెక్ తర్వాత కటింగ్ చేస్తాను. అయితే ఇక్కడ చూడండి, క్లాత్ సరిగ్గా పెట్టుకుంటున్నాను. సరిగ్గా పెట్టుకుని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకుని కరెక్ట్గా పెట్టుకుని కటింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ కటింగ్ చేసేస్తున్నాను. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని సమానంగా పట్టుకుని, లేకపోతే పిన్నులు పెట్టుకోండి. పిన్నులు లేకపోతే మటుకి ఇలా పట్టుకుని కటింగ్ చేసుకోవాలండి. జరిగిపోకుండా చూసుకోవాలి. అందుకొంచెం పిన్నులు పెట్టుకున్నారనుకోండి జరిగిపోకుండా ఉంటాయి. నా దగ్గర అయితే పిన్నులు లేవు, అందుకొంచెం పెట్టలేదు. ఇప్పుడు సంక రౌండ్ కూడా అది ఎలాగుందో అలా గీసేసుకుంటున్నానండి. మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలా గీసాను. ఇక్కడ కింద కష్టం వదిలేసాను కదా, లాస్ట్న కటింగ్ చేద్దామని వదిలేసానండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ వదులుకోవాలని వదిలేసాను. సరే, ఇదంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్కువైతే కటింగ్ చేస్తాను, లేకపోతే అలా ఉంచేస్తానండి. ఇప్పుడైతే ఇలా కటింగ్ చేసుకోవాలండి. అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చితే మటుకి లైక్ చేయండి. లైక్ చేశారనుకోండి మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుందండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ కూడా చేయండి. సరేనా అండి? అయితే మీకు ఈ వీడియో కానీ నచ్చితే మటుకి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని చూడండి. సరేనండి? ఇప్పుడైతే కటింగ్ చేస్తానండి. అయితే ఇప్పుడు మనకి ఫ్రంట్ లోతు తీసుకోవాలండి. డ్రెస్కి లోతు కోసమని ఇప్పుడు అది ఎలాగుందో అలాగే మనం బ్యాక్ సైడ్ ఎలా గీసామో అలాగే గీసేసుకుంటున్నానండి బాక్స్ లాగా. ఇప్పుడు ఇలా బాక్స్లో గీసుకున్న తర్వాత 3/4 ఇంచు లోపలికి గీసుకోవాలండి. అంటే 3/4 ఇంచు లోపలికి పెట్టుకోవాలి. ఇలా లోపలికి పెట్టుకుని 3/4 ఇంచు ఒక లైన్ గీసుకోండి. అంటే మనకి ఎల్ షేప్లో రావాలి. ఇలా ఎల్ షేప్లో పెట్టుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ కార్నర్లో పెట్టుకుని లోతు తీసుకుంటే సరిపోతుందండి. మనకి లోతు పర్ఫెక్ట్గా వస్తుంది. అలా లోతు తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ ముడతలు రాకుండా ఉంటాయండి. చూసారు కదా, చక్కగా ఫ్రంట్ లోతు కూడా తీసేసాను. ఇప్పుడు చూసారు కదా. అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్కలు కటింగ్ చేసుకోవాలండి. అయితే ముందు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేస్తాను. నెక్ చూసారు కదా, ఈ విధంగా నెక్ కటింగ్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసేస్తానండి. చూడండి, ఇక్కడ భుజాల దగ్గర సమానంగా ఉందో లేదో చూసుకుంటున్నాను ఒకసారి. అంటే ఎక్కువ తక్కువ రాకుండా ఇలాగ ఒక లైన్ గీసుకున్నానండి నెక్ దగ్గర. ఇప్పుడు ఇది కూడా కటింగ్ చేసుకుంటానండి. ఇలా కటింగ్ చేస్తాను. చూసారా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయండి. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది కదా, పర్లేదండి, అది మనం స్టిచ్చింగ్లో సరి చేసుకోవచ్చు. ఇప్పుడైతే బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనకి ఫ్రాక్ యొక్క పొడవు చూసుకోవాలి. దానికోసమని ఇలా తీసుకున్నాను ఫ్రాక్ని. అయితే ఇప్పుడు బాడీ పార్ట్ కటింగ్ చేసాం కదా, బాడీ పార్ట్ కటింగ్ చేస్తుంది ఎంత ఉందో చూసుకోవాలి. మనకి 15 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, 15 ఇంచెస్కి 1 ఇంచ్ తగ్గించేసి 14 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఆ 14 ఇంచెస్కి మనం ఇంకా ఎంత కలపాలో చూసుకోవాలి. అయితే 53 ఇంచెస్ కావాలి మొత్తం ఫ్రాక్ యొక్క పొడవు. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 45 ఇంచెస్ ఉంది మొత్తం లెంత్. క్లాత్ యొక్క లెంత్ 45 ఇంచెస్లోనే నేను 6 ఇంచెస్ తీసేద్దాం అనుకుంటున్నాను. 45 ఇంచెస్లో 6 ఇంచెస్ తీసేస్తే 39 అండి. ఆ 39కి మనం 14 ఇంచెస్ పైన బాడీ పార్ట్ పెట్టుకున్నాం కదా, ఆ బాడీ పార్ట్ 14 ఇంచెస్ కలుపుకుంటే నాకు 53 ఇంచెస్ వచ్చిందండి. కాబట్టి నేను 6 ఇంచెస్ తీసేస్తానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్కేల్తో లైన్ గీసుకుంటున్నాను 6 ఇంచెస్ దగ్గర. పైనుంచి 6 ఇంచెస్ తీసేస్తాను. కిందన తీయకూడదండి, పైన తీసుకోవాలి. ఎందుకంటే కిందన మనకి వెడల్పు ఉండాలి కదా, అందుగురించి కిందన ఎప్పుడు తీసుకోకూడదు, పైన తీసుకోవాలి. మనకి ఎలాగ ఇది అంబ్రెల్లా టైప్లో వచ్చింది కాబట్టి కిందన పాడైపోతుందండి, పైన తీయాలి వీలైనంత వరకు క్లాత్. అందుగురించి 6 ఇంచెస్ తీసేస్తే నాకు 39 ఇంచెస్ వచ్చిందండి మొత్తం క్లాత్ లెంత్. ఆ 39 ఇంచెస్కి మనం బాడీ పార్ట్ 14 ఇంచెస్ కలుపుకుంటే 53 ఇంచెస్ వచ్చిందండి. ఆ 53 ఇంచెస్ మనకి సరిపోతుందండి. ఇప్పుడు కటింగ్ చేసుకుంటున్నానండి ఎగస్ట్రా క్లాత్ని. ఎందుకంటే మనం బాడీ పార్ట్ పెట్టుకుని నడుం దగ్గర కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి, ఇంకా కొలుచుకోక్కర్లేదు. అయితే ఇక్కడ లెక్కలు వేసాను కదండి, ఆ లెక్కల మటుకి చూసుకోకండి, ఇవన్నీ తప్పులే. నేను ఒకటి అనుకుని ఒకటే వేసుకున్నాను, తర్వాత కొలుచుకుంటే నాకు కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడైతే మనం 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 6 ఇంచెస్ అలా కటింగ్ చేసుకోవాలండి.
చూడండి కటింగ్ చేస్తాను ఆ 6 ఇంచెస్ని. ఇప్పుడు బాడీ పార్ట్ పెట్టుకుంటే నాకు 53 ఇంచెస్ వచ్చిందండి. అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోలేదు కదా మనం ఫ్రంట్ని. ఇప్పుడు ఆ ఫ్రంట్ కోసం అని మనం కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకుని ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు మనం కరెక్ట్గా పెట్టుకుని కటింగ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చింది, కానీ దాన్ని మనం స్టిచ్చింగ్లో సరి చేసుకోవచ్చు. ముందే కటింగ్ చేస్తాం అనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాబట్టి స్టిచ్చింగ్ చేసినప్పుడు కావాలనుకుంటే కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మట్టికి కటింగ్ చేయకూడదు. వాళ్ళు ఎలాగ ఇచ్చారో కిందన అలాగే ఉంచేసుకుని పైన మట్టికే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అయిపోయిందండి. 2 కటింగ్ చేస్తాను. చూడండి చక్కగా ఎంబ్రాయిడింగ్ కూడా ఎక్కడా పోకుండా కటింగ్ చేశానండి. ఇప్పుడైతే కటింగ్ పూర్తి చేస్తానండి. చూడండి చక్కగా 2 ఒకే కొలతలో వచ్చాయి. ఇప్పుడు ఇది కటింగ్ అయిపోయింది కదండి, చూపిస్తున్నాను చూడండి. ఫ్రంటే ఎక్కువ వచ్చిందండి, పర్వాలేదు, అదంతా మనం స్టిచ్చింగ్లో సరి చేసుకోవచ్చు. ఇప్పుడు మన హ్యాండ్స్ కటింగ్ చేయాలండి. హ్యాండ్స్ కోసం నాకు ఇక్కడ కూడా ఇది ఎంబ్రాయిడింగ్తో వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ మనం ఒక్కొక్కటి కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హ్యాండ్స్కి నాకు ఎంత వస్తే అంత పెట్టమని లేదు. 14 ఇంచెస్ హ్యాండ్ పొడవు పెట్టమని, అంటే 14 ఇంచులే హ్యాండ్ పొడవు పెట్టమన్నారు. అయితే ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి నాకు 14 ఇంచెస్ హ్యాండ్ కావాలి. 1 ఇంచ్ ఖర్చులు కలుపుకొని మొత్తం 15 ఇంచెస్ పెట్టుకోవాలండి హ్యాండ్ పొడవు. అయితే పైన ఎంబ్రాయిడింగ్ పోతుందండి, మరి ఏం చేయలేము. ఫుల్గా పెట్టుకుంటే మటుకి ఎంబ్రాయిడింగ్ బాగుంటుంది, ఫుల్ వస్తుంది. కానీ వాళ్ళు 14 ఇంచెస్ పెట్టమన్నారు. కాబట్టి కిందన పోవడం కన్నా పైన పోతే పర్లేదు ఎంబ్రాయిడింగ్ అని నేను కింద వరకు చూసుకుంటున్నానండి. కిందన పువ్వులు ఉన్నాయి కదా, ఈ పువ్వులు కూడా పోకుండా చేయాలండి. చూడండి కరెక్ట్గా మధ్యకి మడత పెట్టుకున్నాను. ఇలా మడత పెట్టుకుని నాకు ఇలా 14 ఇంచెస్కి మొత్తం కలిపి 15 ఇంచెస్ పెట్టుకున్నానండి. చూడండి ఒక 1/2 ఇంచ్ కిందకి దించుకుని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఎంబ్రాయిడింగ్ పువ్వులు ఉన్నాయి కదా, అవి కూడా పోకుండా నేను ఫోల్డింగ్ చేసుకుంటున్నా ఆ పువ్వులు పోకుండా ఉంటాయండి. అందుగురించి ఒక 1/2 ఇంచ్ కిందకి దించుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి పైన పోతుంది, మరి తప్పదు. పైన కూడా ఫుల్ లెంత్ పెట్టేసుకుని కుట్టుకుంటే మటుకి ఫుల్గా వచ్చేస్తుందండి ఇది. కానీ వాళ్ళు వద్దన్నారు, 14 ఇంచెస్ పెట్టమన్నారు హ్యాండ్ లెంత్. ఇక్కడ నాకు 9 ఇంచెస్ వచ్చింది కదా సంక రౌండ్. ఇక్కడ 3.5 డౌన్ చేస్తున్నానండి, రౌండ్ తిప్పడం కోసమని, హ్యాండ్ రౌండ్ తిప్పడం కోసమని. అయితే ఇక్కడ నాకు 9 ఇంచెస్ కావాలి. ఒకసారి మళ్ళీ చూసుకుంటున్నాను ఎంత వచ్చిందా అని. 9 ఇంచెస్ వచ్చిందండి. చూడండి 9 ఇంచెస్ మళ్ళీ చూసుకుంటున్నాను, మళ్ళీ రాంగ్ పెడతానేమో అని భయం. అయితే 9 ఇంచెస్ వచ్చింది. ఈ 9 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇక్కడ క్లాత్ చక్కగా మళ్ళీ ఎంబ్రాయిడింగ్ అటు ఇటు పోకుండా మధ్యకి రావాలి, హ్యాండ్ మధ్యలోకి రావాలి కదా. అయితే చూసారా చిన్న రౌండ్లా ఇచ్చేసుకున్నాను, కరువు తిప్పేసుకున్నానండి. చూసారు కదా హ్యాండ్ రౌండ్ ఇచ్చేసాను. ఒక 1 ఇంచ్ పెట్టుకుని హ్యాండ్ రౌండ్ ఇచ్చేసుకున్నానండి. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అన్నాను కదా, అంతే. మొత్తం 15 ఇంచెస్ పెట్టుకున్నాను హ్యాండ్ లెంత్, సరిపోతుంది. ఇప్పుడు 9 ఇంచెస్ వచ్చేసిందండి నాకు ఖర్చుతో కలిపి. ఇప్పుడు హ్యాండ్ కింద లెంత్ ఎంత, రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకు హ్యాండ్ రౌండ్ 10 ఇంచెస్ వచ్చింది. ఆ 10 ఇంచెస్కి 1 ఇంచ్ ఖర్చులు కలుపుకొని 11 ఇంచెస్ పెట్టుకున్నాను. ఉన్నది ఎక్స్ట్రా పీస్ను కటింగ్ చేసుకుంటున్నానండి. అంతేనండి, హ్యాండ్ కటింగ్ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం డ్రెస్ కటింగ్ అంతా చూపించాను కదా ఫ్రెండ్స్. ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేశారంటే మరి కొందరికి ఈ వీడియో రీచ్ అవుతుందండి. అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చితే కామెంట్ చేయండి, సరేనా ఫ్రెండ్స్. అయితే నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్. అయితే మీకు కానీ వీడియోస్ నచ్చాయి అనుకుంటే మట్టికి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ చూడండి ఫ్రెండ్స్. అయితే ఇలాంటి మెటీరియల్స్ వచ్చినప్పుడు మనం ఎలా కటింగ్ చేయాలో తెలియడం కోసమనే ఈ వీడియో తీశాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చితే మటుకి లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మటుకి షేర్ కూడా చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్, సరేనండి. అయితే ఈ లాంగ్ ఫ్రాక్ యొక్క స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి, కంపల్సరీ స్టిచ్చింగ్ వీడియో పెడతాను, సరేనండి.